జ్ఞానం ఉన్న వాళ్ళ వరకు చెప్పండి, ఏం కార్యక్రమాలు ఉన్నాయి? వ్యాపార కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే వ్యాపార కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా వాక్యము మనము ఒక 10-15 నిమిషాలు ధ్యానిస్తాము. దాని తర్వాత మనము ప్రోగ్రామ్ లో ముందుకు వెళ్దాం. కాబట్టి ఎవ్రీ ఇయర్ మనము హార్వెస్ట్ ఫెస్టివల్ ఇంత ఘనంగా జరుపుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. అంత మాత్రమే కాక ఈ 2025 సంవత్సరంలో ఇక్కడ ఉంటున్న పండ్లు కానీ, ఇక్కడ ఉంటున్న కాయగూరలు కానీ, కూరగాయలు కానీ అన్నీ ఇక్కడవి కాదు, ఆంధ్ర మచిలీపట్నం నుంచి మావిడ పట్టుకొని వచ్చిందన్నమాట ట్రైన్. యాక్చువల్లీ వరి కోసం పంపిస్తే ఇవన్నీ వేసుకొని వచ్చింది. ఏదేమైనప్పటికీ ఇవన్నీ ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే ఎవ్రీ టైము మనము వీటిని ఆప్షన్ పెట్టి వీటిని ఎవరైతే తీసుకుంటారో ఆ ధనము అంతా మనము పోవేసి మన ఎన్ఆర్ గాస్పెల్ చర్చ్ తరఫు నుంచి మనం కొన్ని ఆర్ఫనేజెస్ కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి, కొంతమంది పాస్టర్లకి, నిరుత్సాహ స్థితిలో ఉంటున్న పాస్టర్లకి మనము ప్రతిసారి మన చర్చ్ తరఫు నుంచి వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. మరి దేవుడు అటు రీతిగానే సహాయం చేస్తూ వచ్చాడు. ఎవ్రీ టైం మనం ఇవి కొనేటప్పుడు ఆల్ ద కాంగ్రిగేషన్ వచ్చి చూసి కనుక్కొనేవి. కానీ ఈ ఇయర్ లో ఒక చిన్న రూల్ మార్చుకుందాం. ఒక చిన్న మార్పిడి ఏంటంటే ఎక్కడ ఉండాలి అక్కడే ఉండండి. కేవలం బేరాలు పెట్టేటువంటి ఇక్కడ ఉంటాం. కూర్చొని ఎక్కడ వాళ్ళు అక్కడ ఏవి కావాలో ముందు నుంచి చూడండి. ఇక్కడ మీకు క్లియర్ అనౌన్స్మెంట్ ఇస్తారు. కానీ ఇక్కడ ఒకటి గుర్తించాలి, తూకం లేదు, తూకం ఉండదు, చూసేవాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎక్కడో అక్కడ కూర్చొని ఏమేమి కావాలి అని చెప్తుంటే మీ ప్రైస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే, బిడ్డింగ్ స్టార్ట్ అయితే అది 3 సార్లు వాళ్ళు పిలవగానే 3వ వారికి అది లభిస్తుంది. కాబట్టి కంగారు పడిపోయి మేము కొనుక్కోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చేసేద్దు. ఇక్కడ మొత్తము గందరగోళంగా వాతావరణం మనము చేయకుండా, ఎందుకంటే చర్చ్ కాబట్టి, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం కాబట్టి కొద్దిగా మర్యాద పూర్వకంగా మనము ఈ ప్రోగ్రామ్ ని కూడా ముందుకు జరిపించుకున్నాము. దేవుడు అటువంటి సహాయం మనకు అనుగ్రహించి నడిపించును గాక. నా ఫోన్ చాలా భయం వేస్తుంటుంది. డైరీలో మెయింటైన్ చేయకుండా ఫోన్ మెయింటైన్ చేసుకుంటే పాస్టర్లో చెప్పినట్టు పుల్ల పెట్టుకున్నప్పుడు కూరగాడు వీకేసినప్పుడు ఏ వాక్యం చెప్పాలి మాట్లాడదాం. అందుకని నేను కూడా టైం లేక అలసిపోయి నోట్స్ రాసుకోలేకపోయా. కానీ నోట్స్ ఫోన్లో ప్రిపేర్ చేసుకుని చిన్న నోట్స్ చూసుకుంటాం. చిన్న వాక్యం, దేవుని వాక్యం. దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే నువ్వు ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించాలి అని కోరుకుంటున్నాడు. ప్రభువుని బట్టి నువ్వు ఆనందించేవాడిగా ఉండాలి. యూ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, నాట్ సమ్ టైమ్స్, ఆల్వేస్. ఎప్పటి వరకు ఆల్వేస్ అంటే పిల్లలు పుట్టే వరకు, పిల్ల అయ్యే వరకు, ఇల్లు కట్టుకుని అప్పుడు మనలో తుది శ్వాస ఉన్నంత వరకు దేవుడు నిన్ను నన్ను చూస్తుండగా యువర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్. సంతోషంగా. ఎందుకంటే ఈ లోకంలో ఎవరికి అందింపబడని గొప్ప భాగ్యము తన ప్రియ కుమారుడిని మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ఆ ప్రియ కుమారుడు చేసిన త్యాగాన్ని బట్టి మనం ఈరోజు ఇటు రీతిగా ఉన్నాం. ఈరోజు మనం ఏమి తింటున్నా, ఏమి తాగుతున్నా, ఎక్కడ ఉంటున్నా అవన్నీ ఆయన వల్లనే కలిగినాయి. ఒక బాబుని అడిగాడు ఏమనంటే, ఎందుకు దేవుడిని ప్రతినిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, ఆ చక్కని చిన్న బాబు ఏం చెప్పాడంటే, నువ్వు ఈరోజు ఏ బట్టలైతే వేసుకున్నావో, ఏ మైక్ అయితే పట్టుకున్నావో, ఏ ఫ్యామిలీతోనైతే నువ్వు ఉంటున్నావో అవన్నీ దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ నువ్వు కృతజ్ఞతగా ఉండాలి పాస్టర్ గారికి చెప్పిన. కాబట్టి వాట్ ఎవర్ వీ హ్యావ్, మనం ఏమైతే కలిగి ఉన్నామో అవి మనము కాదు, అవి ఆయన మనకి ఇస్తేనే మనం అవి అనుభవించేవారు మనం ఉంటాం. లెట్ ఇట్ బి పీపుల్, లెట్ ఇట్ బి ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన నీకు ఇస్తేనే, ఆయన అనుమతి లేకుండా ఏది మనకు దొరకదు. కాబట్టి ప్రతి నిత్యము, ప్రతి నిమిషము నీ జీవితంలో దేవుడికి ఇచ్చినవన్నిటిని ఒకసారి టైం తీసుకొని కొద్దిగా ధ్యానిస్తూ, దేవుడి త్యాగాన్ని ధ్యానిస్తూ కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉంటే కనుక 24 గంటలు సరిపోదు మనకి. ఎందుకంటే అన్ని మేలుతో మనని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. అన్ని మేలులో గొప్ప మేలేంటి? రక్షణ అనే మేలు. ఎవరికి లేని రక్షణ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు.
అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు కదా భక్తుడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్. కాబట్టి ప్రభునందు ఆనందించుడి. నేను మళ్ళా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించుడు. సో మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో దేవుడు మనకి ఏవేవి ఇచ్చి ఉన్నాడో అని, అప్పుడు మనం ప్రభుని బట్టి మనం ఆనందించగలుగుతాం. ఈరోజు మనకి గ్రహింపు లేదు. దేవుని దగ్గరకు వస్తాము, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటాము, సహవాసలోకంలో ఉంటాము, కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒక లేమిలో ఉంటూ ఉంటాం. ఏదో కోల్పోయినాము, లేకపోతే ఇంకా ఏదో పొందుకోలేక ఆలస్యం అవుతుంది అని ఒకలాంటి దిగులుతో మనము పట్టబడి ఉంటాం. మన పరిస్థితుల ప్రభావం అంటే రీతిగా ఉంటుంది. పరిస్థితి ఏదేమైనప్పటికీ దేవుడు మనకి ఇచ్చిన ఈ రక్షణ ఆనందంలో మనం ప్రతినిత్యము ప్రభుని బట్టి మనము ఆనందించిన వారినే ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ జాయ్ అనేది నీకు భార్య దగ్గర నుంచి రాదు, భర్త దగ్గర నుంచి రాదు, తల్లిదండ్రుల దగ్గర నుంచి రాదు, తోబుట్టులతో రాదు, కానీ అది ప్రభు ద్వారానే నీకు అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వాక్యం. The joy of the Lord is my strength. చదవండి తెలుగు. 8:10. మరియు ఆయన వారితో ఇట్లా నేను పదండి భక్షించుడి, పానము చేయుడి, ఏమీ సిద్ధము చేసుకొని వారికి వంతులు పంపించుడి. ఎలాగనగా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్టాతమైన ఆయన మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన. అబ్బా, ఈరోజు అందరూ క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే, రక్షణ అంగీకరించి ఉన్నాము, స్వీకరించి ఉన్నాము, పొందుకున్నాము. కానీ మనలో చాలా మంది బలహీనులు ఉంటున్నారు. ఎందుకు ఈ బలహీనత? ఎందుకంటే వాళ్ళని దేవుడు ఎంత ఆశీర్వదించినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చేతిని బిగబడతారు. ₹1 ఎవరికి ఇయ్యారు, నా డబ్బులు నేనెందుకు ఇయ్యాలంట. వాక్యం ఏం చెప్తుంది? భాగాలు చేసి లేని వారికి ఇవ్వండి అని చెప్తుంది. ఈరోజు దేవుడికి ఒక ఉద్యోగం ఇచ్చాడంటే నీ ఉద్యోగమును ఒక్కటి నీ కుటుంబం అనుభవించడానికి కాదు, నీ ద్వారా అనేకులు మేలు లబ్ధి పొందే వారికి వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ వాట్ లవ్ ఆఫ్ గాడ్ టీచర్స్ us. దేవుని ప్రేమ మనకు అదే నేర్పిస్తున్నది. ₹100 జోబులో ఉందంటే బయట అవి ఫ్రెండ్స్ ముందు తీయము. ఎందుకు? ₹100 ఖాళీ అయిపోతుంది అని. నేను దేవుడు వచ్చాడు, ₹100 ఉన్నప్పుడు తీ, నీకు ఎంత కావాలో అంత పెట్టుకొని మిగిలింది తీ. బయట దేశాల్లో యూరోపియన్ కంట్రీస్లో ఎట్లుంటుంది తెలుసా? ఫ్రెండ్స్ అందరు కలుస్తారు, చక్కగా హోటల్ పోయి కూర్చుంటారు. వాళ్ళకి నచ్చివి ఫ్యామిలీస్ తోటి వెళ్తే ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్ తోని అట్లా అందరు కూర్చొని వాళ్ళు చక్కగా వాళ్ళకి అనుగ్రహింపబడిన రక్షణను బట్టి, వాళ్ళకుంటున్న సహవాసాన్ని బట్టి, వాళ్ళకుంటున్న చర్చ్ యాక్టివిటీస్ బట్టి, ఆఫీస్ పనులను బట్టి వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేస్తూ మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే ప్రభు మనకి ఇచ్చినది అని చక్కటి ఆ సంభాషణలో వాళ్ళు కూర్చొని బిల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఎవరు కార్డు వాళ్ళు తీసి టేబుల్ మీద పెడతారు. సో ఆ బిల్ అమ్మో 30,000 అయిందనుకో, 30,000 ఇంటూ 20 people ఉన్నారు అనుకోండి, అది మొత్తం డివైడ్ అవుతుంది. ఎవరి దగ్గర ₹1 ఎక్కువ తీసుకోరు, ఎవరి దగ్గర ₹1 తక్కువ తీసుకోరు. ఇట్లా మనం మెయింటైన్ చేయాలి. వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ ఫైనాన్సెస్. ఇక్కడ దేవుడు నెహెమ్యా గ్రంథంలో అదే చెప్తున్నాడు, లేని వారి కొరకు నువ్వు బాధాలు చేయి. నీకు తెలుసు ఎంతమంది నీ ఫ్రెండ్స్ లేని స్థితిలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి దేవుడు చెప్పిన రీతిగా మనం సహాయం చేస్తే కనుక వాళ్ళు కూడా దేవుని రుచి చూడగలుగుతారు, వాళ్ళు కూడా రక్షణని పొందుకోగలుగుతారు. కాబట్టి దేవుని ప్రేమ ఇట్ ఇస్ నాట్ సెల్ఫ్ సీకింగ్. మనము సెల్ఫ్ సీకర్స్. మన కోసమే మనము కూడబెట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, వద్దు, కూడబెట్టద్దు. ఏ దినానికి కావాల్సింది ఆ దినం నేను ఇచ్చి నేను పోషించి నేను నడిపిస్తున్నాను. కాబట్టి చాలా మందికి సంతోషం ఏంటంటే బ్యాంకు బ్యాలెన్స్ అయితే అమౌంట్ ఉంది, సంతోషం వాళ్ళకి. యూపీఐ క్రాష్ అయిపోయింది అనుకో, బ్యాంకు సిస్టమ్స్ ఆఫ్ అయిపోయినాయి అనుకో,
నీ బ్యాలెన్స్ దిక్కుండదు, అడిగే నాదుడు ఉండడు. దాన్ని బట్టి మనం సంతోషించద్దు, మనం ప్రభువుని బట్టి సంతోషించదు. ప్రభువుని బట్టి సంతోషిస్తే ఏమని చెప్పాడు? బలాన్ని పొందుకుంటామట. The joy of the Lord is my strength. When you learn to rejoice in the Lord, He will give you and He will fill you with the strength. అన్న బలముతో మనని నింపుతాడు. ఎక్కువ బలం ఉంటే ఎక్కువ పని చేయగలుగుతాము, ఎక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతాం, ఎక్కువ డబ్బు సంపాదిస్తే అనేకులకి మనం సహాయం చేయగలుగుతాం. హల్లెలూయా. అంతేగాని ప్రభు దగ్గర నుంచి బలాన్ని పొందుకొని కూడబెట్టుకొని కాదు మనం దృశ్యమైన. గివ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యు అంటాడు. ఇవ్వు నీకు ఇవ్వబడును. ఇవ్వాలి, ప్రభు కొరకు ఇవ్వాలి, ప్రభు ప్రేమను బట్టి ఇవ్వాలి. లేని వారు ఎక్కడున్నారో వాళ్ళని వెతికి వాళ్ళని ఆదుకునే వారుగా మనం ఉండాలి. ఎందుకంటే మనం ఈ భూమి మీద ఉంటున్నాం కొద్ది కాలము, మనం ప్రభుకి సాక్షులుగా ఉంటున్నాం. ప్రభు వచ్చినప్పుడు ఏమన్నా సంపాదించిందా? నేనైతే చెప్పగలుగుతాను, అందరినీ సంపాదించండి. ఆయన సంపాదించుకోలే, ఆయన మనందరినీ సంపాదించుకోవడానికి ఆయన అమూల్యమైన విలువైన యవ్వన రక్తాన్ని ఆయన కలవలసిన వాళ్ళ కాక్షి ఈరోజు తన ప్రజలుగా తన సొత్తుగా ఆయన మనందరినీ చేర్చుకున్నాడు. ఈరోజు ఇంకా మనం ఎట్లున్నామంటే, ఏ స్థితిలో పడిపోయి ఉన్నామంటే, ఇంకా ప్రభు దగ్గర నుంచి ఏదో ఒకటి కావాలి మనకి. నేను ప్రభుని బట్టి ఆనందిస్తే ఆ బలాన్ని నీకిస్తాడు, ఆ బలం లేకుంటే సమస్తము పొందుకున్నాను. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం లెట్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ బి యువర్ స్ట్రెంగ్త్. దేవుని బట్టి సంతోషించండి, ఆయన ఇస్తున్న శక్తిని బట్టి ముందుకి కొనసాగే వారిగా మనం ఉండాలి అంటున్నాం. కీర్తనకారుడు 16వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. కీర్తనలు 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. You make known to me the path of life. In your presence there is fullness of joy. At your right hand are the pleasures forevermore. ఇక్కడే కాదు, సుఖ సంతోషాలు ఇక్కడే కాదు, ఇక్కడ నుంచి యాత్ర ముగించుకున్నాక కూడా దేవుని రాజ్యంలో సుఖ సంతోషాలు పొందుకునే వారిగా మనము నిలబడి ఉన్నాము. కాబట్టి ఈ లోకంలో ఈ టెంపరరీ థింగ్స్ కొరకు వాటిని బట్టి నువ్వు ఏమాత్రము సంతోషించదు. నువ్వు ఎంత సంతోషించాలన్నా, ఎంత డబ్బు వెల చెల్లించి నువ్వు ఏది నీకు కావాలో అది ఉంటే నువ్వు సంతోషంగా ఉండవు అనుకుంటావు. అది నువ్వు తెచ్చుకున్నా కూడా దేవుడిచ్చే సంతోషం అయితే నువ్వు పొందుకోలేవు. కాబట్టి దేవుడిచ్చే సంతోషాన్ని మనము పొందుకునే వారమైనా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇన్ హిస్ ప్రెజెన్స్ దేర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఆయన సన్నిధి మనతో ఉంటే మనకి ఎల్లప్పుడూ సంతోషమే. ఈరోజు దేవుని సన్నిధి మనము పోగొట్టుకున్నాము, లేకపోతే దూరమైపోయి జీవిస్తున్నాం కనుకనే మనం ఈరోజు సంతోషించలేని వారితో మనం ఉంటున్నాం. ఆయన సన్నిధి ఉంటే అక్కడ సంతోషం ఉన్నది. అందుకనే పాట పాడతాం కదా, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే కాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా
సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ కనిగేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్తా నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్తా నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీతోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. కాబట్టి పాట పాడుతున్నాం. ఎంతమంది నిజంగా ఆ పాట యొక్క భావాన్ని గుడితెరిగి పాడుతున్నారు? ఇప్పుడు చదువుకున్న వాక్యం అక్కడ రిలేట్ అవుతుంది. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో ఆయన సన్నిధిని మాకు కోల్పోతే కనుక సంతోషంగా మనం ఏమాత్రము ఉండలేము. ఆయన సన్నిధి ఉంటేనే మనకి సంతోషం. చర్చ్ ఉంది కాబట్టి చర్చిలోకి వస్తేనే సంతోషంగా మనం అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించాం. అదే రీతిగానే మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఆయన సన్నిధిని మనం పొందుకోవాలి. ఒంటరిగా ఉంటున్నావా? భయపడవద్దు. ఆస్క్ గాడ్ టు కీప్ హిస్ ప్రెజెన్స్ క్లోజ్ టు యు. ఆయన సన్నిధిని నీతో ఉంచు, నీ సన్నిధిని నాతో ఉంచు ప్రభువా అని దేవుని అడిగితే, నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏమి చేస్తున్నప్పటికీ, అందరినీ పోగొట్టుకున్నప్పటికీ ఆయన అంటాడు, ఏం బిడ్డ దిగులు చెందొద్దుగా, నేను నీతో ఉన్నాను అంటాడు. ఆయన మాట, ఆయన స్వరము మనకి సంతోషాన్ని ఇస్తుంది. వినాలి, ఆయన మాట వినాలి. ఆయన సన్నిధి ఉంటే మనకి సంతోషము. ఆయన సన్నిధి లేకుండా ఈ లోకపరమైన సంతోషాలు ఎంతున్నా, ఎన్ని లేకపోయినా అవన్నీ ఒకరోజు వృధా అయిపోతాయి. కానీ ఆయన సన్నిధిలో ఉన్న సంతోషము కానీ మనం కలిగి జీవిస్తే కనుక ఎల్లకాలము మనం ప్రభుని అనుభవించగలుగుతాము. ఈ యాత్రని ముగించుకున్నాక యుగ యుగాలు ప్రభుతో మనము జీవించే వారమై ఉంటాము. ఇంకొక మాట చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వాక్యాలు. మీరు ఆయనను చూడకపోయినాను, మీరు ఆయనని చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఆయనని ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకయే, ఇప్పుడు ఆయనని మీరు కల్లారా చూడకయే విశ్వసించుచు విశ్వాసమునకు ఫలమును, మీ విశ్వాసమునకు ఫలమును అనగా అనగా ఆత్మరక్షణను పొందుచు, ఆత్మరక్షణను పొందుచు, చెప్పన సత్యమును చెప్పని సత్యమును మహిమాయుక్తమైన సంతోష గలవారై ఆనందించుచున్నారు. త్రూ యు హావ్ నాట్ సీన్ హిమ్, యు స్టిల్ లవ్ హిమ్, అండ్ త్రూ నాట్ సీయింగ్ హిమ్ నౌ యు బిలీవ్ ఇన్ హిమ్ అండ్ రిజాయిస్ in inexpressible and glorious joy, because after receiving the end result of your faith, the salvation of your souls, the ఆత్మలకు రక్షణ. ఈరోజు నీ ఆత్మ రక్షింపబడాలి అంటే ఆయన సన్నిధి ఎప్పుడు నీకు ఉండాలి. ఆయన సన్నిధిని కోల్పోయి నువ్వు కానీ జీవిస్తుంటే నీ ఆత్మకి రక్షణ లేదు. కాబట్టి ఈరోజు ప్రభు అందుకని భూమి మీదకి వచ్చినప్పుడు, నేను వెళ్ళుట మంచిది, తండ్రిని వేడుకొని మరొక ఆదరణకర్తని మీ వద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన పంపిస్తున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. నిజంగా ఎల్లప్పుడూ ఉండడానికి పంపింపబడ్డ పరిశుద్ధాత్మని నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే అప్పుడప్పుడు సావాసంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని అనుభవిస్తున్నావా? ఎల్లప్పుడూ మనతో ఉండాలి. అప్పుడే మన ఆత్మలు రక్షింపబడతాయి. నువ్వు చర్చకు వచ్చినంత మాత్రాన, చర్చకి డొనేషన్స్ ఇచ్చినంత మాత్రాన,
మాస్టర్ గారి ఫ్యామిలీకి చాలా క్లోజ్ గా ఉన్నంత మాత్రాన రక్షణ నీకు రాదు. రక్షణ ఎప్పుడు వస్తుందంట? ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉన్నప్పుడే రక్షణ. కాబట్టి మిమ్మల్ని అనాథులుగా విడవను, నేనే మీ వద్దకు వస్తున్నాను. ఆయన ఆత్మస్వరూపిగా, వాక్య స్వరూపిగా మనకి వాక్యాన్ని వినిపింపజేస్తున్నాడు. ఆత్మస్వరూపిగా మన అంతరంగ పురుషుడిని ఆయన నూతన పరుస్తూ, బలపరుస్తూ ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి వీ షుడ్ హ్యావ్ అన్ రైట్ ఇంటిమసీ విత్ గాడ్. సరైన విధానంలో దేవునితోని సహవాసం మనకు ఉండాలి. అది వ్యక్తిగతమైనది, సంఘపరమైనది కాదు, కుటుంబపరమైనది కాదు, భార్యాభర్తల మధ్యలో ఉన్నది కాదు. వ్యక్తిగతముగా ప్రభు యొక్క సన్నిధిని నువ్వు అనుభవించేవాడు ఉంటే దాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిని అందరూ అనుభవించగలుగుతారు అని దేవుడు ఎంతగానో ఆశించున్నాడు. అందుకనే నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణాన్ని దారిపోసాడు. ఆయన తిరిగి వెళ్ళుట మంచిది అన్నాడు కనుక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన యుద్ధకు పంపింపబడ్డాడు. బాధాకరమైన విషయం ఏంటి అంటే చాలా మంది ఇప్పటికీ ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని వాళ్ళు పొందుకోలేని వారిగా వాళ్ళు ఉంటున్నారు, అనుభవించలేని వారిగా వాళ్ళు ఉంటున్నారు, సావాసంలో నిలిచి లేని వారిగా వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి నువ్వు నేనైతే ఒకటి చెప్పగలుగుతా, నీ జీవితంలో నువ్వు ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ ఆయన సన్నిధిని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఆయన కానీ మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే కనుక మన బ్రతుకుకు అర్థమే లేదు. నువ్వు ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఉండొచ్చు, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హిస్ ప్రెజెన్స్ విత్ యూ, యు ఆర్ వేస్ట్ అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ ఇయర్ అంతా కాచి కలపడ్డాడు. ఈ ఆఖరి మాసంలో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ లో మనందరం ఇక్కడ కూడుకొని ఉన్నాము. చక్కగా పిల్లలు అలంకరించి ఉన్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు ఎవ్రీ ఇయర్. అట్లనే ఇవన్నీ తీసుకోవడానికి ఎంతో ప్రయాస. ప్రభు వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించాలని ప్రతినిత్యము మీ గురించి ప్రార్థన చేస్తున్నాము. అటు రీతిగానే సంఘానికి వస్తున్న వారి కొరకే ఇవన్నీ చేయబడుతున్నాయి, మర్చిపోవద్దు. మా సంతోషానికి కాదు, మా దగ్గర ఏవో డబ్బులు ఎక్కువ ఉన్నాయని చేస్తలేదు. మీరందరూ ప్రభులో ఉండాలి, ప్రభు మీతో ఉండాలి అని ప్రయాసపడుతున్నాం. ఈ లైట్స్ అన్ని ఎందుకు తెలుసా? మీ జీవితం కూడా వాక్యం అనే వెలుగుతోని ఇటు రీతిగా వెలగాలి, ప్రకాశించాలి. ఈ డెకరేషన్స్ ఫొటోస్ తీసుకొని ధ్యానం, చాలా మంది ఫొటోస్ తీసుకుంటారు, మెమరీస్ ఉంటాయి, కరెక్టే, మంచిదే, జ్ఞాపకార్థము ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇంత మంచిగా చేసుకున్నాము, ఇంతమంది వచ్చారని బాగుంటుంది, మెమరీస్ కింద బాగుంటుంది. కానీ నిజంగా నీ జీవితంలో ఆ దేవుడి వాక్య వెలుగు లేకపోతే కనుక నువ్వు చేసే మొత్తం అంతా వృధా అయిపోతుంది తెలుసు. కాబట్టి వీటిని చూసి మనము మురిసిపోవద్దు, మన ప్రభువుని చూసి మనం మురిసిపోవాలి. ప్రభు వెలుగులో మనం నిలిచి ఉంటే ఆయన బట్టి మనము మురిసిపోవాలి, ప్రభుని బట్టి ఆనందించుకోవాలి. ఇక్కడ చెప్తున్నాను, ఎప్పుడైతే వాక్యం అనే వెలుగులో నువ్వు నిలిచి ఉండగలుగుతావో, వెలిగింపబడగలుగుతావో, ఆ దీపము ఆరిపోకుండా నువ్వు కాపాడుకోగలుగుతావో, అప్పుడు ప్రతినిత్యము పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరే ఉండాలని ఆశిస్తుంటాడు. కాబట్టి క్యాండిల్ కావాలి, క్యాండిల్ అంటించాలి అంటే క్యాండిల్ ఉంది, క్యాండిల్ అంటించాం, మరి వెలిగించాం, సో క్యాండిల్ వెలిగించినాక అది ఆరిపోకుండా ఉండాలి అంటే దానికి కాపుదల కావాలి. కాకపోతే గాలి వచ్చిందనుకో ఆరిపోతుంది. మన జీవితంలో కూడా శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు ఆయన వెలిగించిన దీపం ఆరిపోతుందేమో. చాలాసార్లు ఆరిపోయింది. ఎందుకు ఆరిపోయింది? వాక్య సావాసము లేక, ఆయన సన్నిధిలో నువ్వు నిలిచి ఉండలేక, ఫ్రెండ్స్తో నువ్వు తిరుగుతూ బయట ఉంటున్నావే, అక్కడే అది ఆరిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆయన సన్నిధిని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. అందుకనే దావీదు మహారాజు కూడా పశ్చాత్తాపడుతూ ఆయన 51వ కీర్తనలో అంటాడు, నీ సన్నిధి నుంచి నన్ను దూరం చేయకు, నీ పరిశుద్ధ ఆత్మని నా యుద్ధ నుంచి తీసుకువేయద్దు. నిజంగా దేవుని బిడ్డలుగా రక్షణ అనుభవంలో ఒకవేళ నడుచుకునే వారుగా మనం ఉంటే కనుక ఇట్ ఇస్ వెరీ డేంజరస్ అండ్ ఇట్ ఇస్ వెరీ టెరబుల్ థింగ్ అండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ లివ్స్ యువర్ లైఫ్. ఆయన సన్నిధి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేది చాలా భయంకరమైన పరిస్థితి. అది అసలు మనము ఒకసారి మనం ధ్యానించగలిగితే తట్టుకోలేము. మనం అసలు మన తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతారు, బంధుమిత్రులు వదిలేసి వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయినా కూడా ప్రభు నీతో ఉంటాడు. నువ్వు అసలు ఉన్నాయననే నువ్వు పోగొట్టుకుంటుంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం జీవిస్తున్నాం చూడండి.
ఆత్మలకి రక్షణ లేదు, నిరీక్షణ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. కానీ సీజన్ రాగానే అందరితో కలిసి జీసస్ ఇస్ ద రీజన్ అని చెప్పేసి చేసేసుకుంటాం అంతే. మనకంటే ఒక రీజన్ లేదు. దేవుడిని మనం వచ్చి ఈరోజు ఆరాధిస్తున్నాం అంటే దేవుడు ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు మన పట్ల. ఏంటి అంటే నీ ఆత్మ రక్షింపబడాలి, ఆయన సన్నిధి ఎల్లప్పుడూ నువ్వు జీవించినంత కాలం నీతో ఉండాలి. అది మనకు గ్రహింపగా, ఆ గ్రహింపు కలిగి జీవించగా ఆయన సన్నిధి మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా మనం పట్టించుకుంటలే, అంతగా దేవుడికి దూరం ఉంటున్నామా? కాబట్టి పోగొట్టుకున్న ఆనందాన్ని, పోగొట్టుకున్న అన్నిటినీ నువ్వు తిరిగి పొందుకోవాలి అంటే దేవుడు అనుగ్రహించిన వాక్య వెలుగుతో వెలిగింపబడు, ఆ వెలుగు ఆరిపోకుండా కాపాడుకో. అట్టి రీతిగా ఆయన సన్నిధిలో ఉంటున్నా నువ్వు. ఆయన సన్నిధి అంటే చెప్పండి, ఇది సన్నిధి, ఓకేనా? చర్చికి వెళ్తున్నాం, ఇది సన్నిధి అని పిలుస్తారు కదా, దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. కాబట్టి వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనమే. మనము మందిరం శుభ్రపరిచినట్టు మన జీవితాన్ని మనం శుభ్రపరచుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే, వాక్య వెలుగు ప్రకారం నడుచుకోగలిగితే మందిరము శుభ్రంగా ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. ముందు కంటే ఇప్పుడు దేవుడి మహిమ ఇంకా ఎక్కువగా ఆయన నింపుతాడు అన్నాం సంఘం మీద. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత ఏంటి అంటే నువ్వు ఎంత శుభ్రంగా ఉండగలిగితే అంత దేవుడి శక్తితో నింపబడగలుగుతావు. నీలో అపవిత్రత ఉంటే దురాత్మలతో నింపబడతావు. కాబట్టి ఆయన సన్నిధిని పోగొట్టుకోవద్దు. ఒక్కసారి ఇంటికి వెళ్ళాక కూర్చొని ప్రార్థనలో గడిపేసేపు గడిపి ఒకటి ప్రశ్నించుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఏంటి అంటే దేవుని సన్నిధి అసలు నాతో ఉన్నదా? ఆయన సన్నిధి లేకుండా నేను ఇట్లా జీవిస్తున్నానా? ఏంటి నా జీవితము అని కన్నీళ్ళు వచ్చి ప్రభు నడుపు. ప్రభు చెప్తాడు ఎక్కడెక్కడ నువ్వు సరి చేసుకోవాలి, ఎక్కడెక్కడ బాగు చేసుకోవాలి. ఆయన వాళ్ళు నిజంగా నీకు చెప్తే కనుక వీడు వెంటనే బాగు చేసుకోవడానికి సాహసించు. ఎందుకంటే నువ్వు సాహసిస్తే నువ్వు పోగొట్టుకున్న సన్నిధిని వెంటనే నువ్వు తిరిగి పొందుకునే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అసలు ఒక్కసారి మన లైఫ్ ని మనం ఇమాజిన్ చేసుకున్నాం. వీఆర్ జస్ట్ లివింగ్ అ క్రిస్టియన్ లైఫ్, బట్ దర్ ఇస్ నో స్పిరిట్. ఆత్మ లేదు. ప్రభు క్లియర్ గా చెప్పేస్తాడు కదా, ఆత్మ లేని వాడు నా వాడు కాలేడు. నువ్వు ఎంత సాధించి ఎంత ఏది ఇంత గొప్పగా పిలవబడ్డ ఈ లోకంలో ఆత్మ లేని వాడు అయితే నువ్వు ఎంతది నా వాడిని కాదు అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మని, ఆయన సన్నిధిని, ఆయన చేసిన ప్రతి ఒక్క మేలును తలపోసుకుంటూ దేవునితోని ఏకం అవ్వగలితే, ఆయన సన్నిధిని నువ్వు కాపాడుకోగలితే, ఆ సన్నిధిలో నువ్వు నిలిచిఉండగలితే, వాక్యం అనే వెలుగుతో నువ్వు వెలిగింపబడుతూ ఉంటే నీ దీపం ఎప్పటికీ ఆరిపోదు, అది సాగిపోతూనే ఉంటుంది. ఎంతో మంది భక్తులు ఏమి లేని స్థితిలో ప్రభుత్వం వెంబడించారు. ఏమి లేని స్థితిలోనే ప్రభు కొరకు అనేక ఆత్మలని వాళ్ళు సంపాదించుకొని ఆ రాజ్యంలోకి చేరుతున్నారు. ఈరోజు మనకి దేవుడు రక్షణ ఇచ్చాడు. ఇలా బైబిల్ చదువుకున్న ఇంతకు ముందు వాక్యం చదువుకుంటే మీ ఆత్మలకు రక్షణ అని చెప్తున్నాడు. ఈరోజు రక్షింపబడ్డామని పేరు మాత్రం ఉందని నిజంగా ఆత్మరక్షణ లేదు. నేను చెప్పాను కదా క్లారిటీగా, దేవుని ఆత్మ కానీ మనలో లేకపోతే ఆయన సన్నిధిని మనం కోల్పోతాం. వాటి ఆత్మని మనం కాపాడుకుందాం, వేడుకుందాము. నీ ఆత్మ సావాసంలో నిలిచి ఉండేవాడిగా నా జీవితాన్ని నేను సరి చేసుకుంటా దేవా, నీ సహాయం నాకు అనుగ్రహించు అని ట్రై టు స్పెండ్ సమ్ టైం విత్ గాడ్. మనం చాలా మంది ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తామండి చెప్తుంది మా భార్య. ఏమన్నా తెలుసా, ఫోన్ పెళ్లిలో ఏదో చేస్తారు, దీన్నే పెళ్లి చేసుకుంటా అయితే ఇది భర్త ఉన్నదో పట్టించుకోరు. ఏముందో అంత మాయాలోకంలో ఉంటున్నాం మనం. ఈ ఫోన్ లో ఇంతగా మనం వెళ్ళిపోయి దాంట్లో జీవిస్తున్నామే, అక్కడ దేవుని ఆత్మ రాదు. నువ్వు ఎప్పుడైతే మోకరించి దేవుని సన్నిధిలో బైబిల్ చెప్పి వాక్యం చదివి ధ్యానించి ప్రార్థన చేస్తావో అక్కడికి దిగొస్తుంది దేవుని సన్నిధి. కాబట్టి రక్షింపబడ్డమన్న పేరుకి ఏవో అట్లా సంబరాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతేగాని నిజంగా ఆత్మ రక్షణ లేదేమో. జాగ్రత్త పడ్డాం. ఎందుకంటే ప్రభు రాకడ సమయంలో మనం ఉంటున్నాము. ఎవ్రీ ఇయర్ ఒక మాట చెప్పుకుంటాం మనం. ఏంటి అంటే
మేబీ దిస్ ఇస్ ద లాస్ట్ థ్యాంక్స్ గివింగ్ సండే హార్వెస్ట్ ఫెస్టివల్ ఏమో నీ జీవితంలో. ఒకవేళ ఇదే నీ ఆఖరి హార్వెస్ట్ ఫెస్టివల్ అయి ఉంటే కనుక, కొత్త పండుగ అయి ఉంటే కనుక, దేవునికి ఏం అర్పించావు? ఏం అర్పించగలిగావు ఇప్పటి వరకు? దేవునికి నీ ధనం వద్దు, దేవునికి నీ దగ్గర ఉన్న ఏమీ వద్దు, ఆయన కావాల్సింది నీ హృదయం. ఆ హృదయాన్ని నువ్వు ఆయనకి ఏదనుకున్నావు? ఈరోజు సిద్ధపరచుకొని వచ్చినావా? ఈరోజు థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ అంటే చాలా మంది ఎన్నో తీసుకొని వచ్చి ఇక్కడ అమర్చారు, మంచిదే. కొంతమంది కానుక రూపంలో కానుకలు అర్పిస్తూ ఉంటారు. కొంతమంది ఏటీఎంల దగ్గర పోయి అవి పనిచేస్తలేదని చెప్పి యూపీఐలో నాకు పంపిస్తూ ఉంటారు. దేవునికి నీ డబ్బు కాదు కావాల్సింది, దేవునికి నువ్వు కావాలంటున్నాడు. సారీ ప్రభు, నేను ఆల్రెడీ ఒక ఆయనకి ఇచ్చేసిన అని అంటాం మనం. అంటే రీతిగా కాదండి. ప్రభు కొరకు ఎవరినో దొరుకుకో, పర్వాలేదు. యుగ యుగాలు ప్రభుత్వం ఈ పరలోక రాజ్యంలో ఉండాలి అంటే ఈ లోకంలో ప్రభుకి సాక్షిగా నువ్వు జీవించాలి. ప్రభుని బట్టి నువ్వు ఆనందించాలా, ఆయన సన్నిధిని నువ్వు నిలిచి ఉండాలా, ఆయన పంపిన పరిశుద్ధ ఆత్మని నువ్వు కలిగి ఉండాలా. అంత మాత్రమే కాక ఆయన ఇచ్చిన రక్షణని భయవంతుల వరకుతో నువ్వు ముందుకి కొనసాగించేవాడిగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆయన మరొకసారి మనకందరికీ ఆయన వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చూడండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోను సమాధానముతోను ఆమేన్. దేవుడు చక్కటి మాటలు చెప్పారు. మే ద గాడ్ ఆఫ్ హోప్ ఫిల్ యూ విత్ ఆల్ జాయ్ పీస్ యాజ్ యు ట్రస్ట్ ఇన్ హిమ్ సో దట్ యు మే ఓవర్ఫ్లో విత్ హోప్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నిరీక్షణ క్రైస్తవుడికి ఎట్లా లభిస్తుంది అంటే, నిరీక్షణ క్రైస్తవుడికి పరిశుద్ధాత్మ సావాసంలో నీకు లభిస్తుంది. ఈరోజు చాలా మంది అపోస్తుడైన పౌలు చెప్తున్నట్టు నిరీక్షణ లేని ఇతరుల వలె మీరందరూ దుఃఖిస్తున్నారు అంటున్నాడు. ఇది ఎవరికి చెప్పాడు? అసలు సంఘంతో చెప్తున్నాడు. ఎందుకంటే సావాసంలో ఉన్నారు కానీ ప్రభు యొక్క సావాసంలో వాళ్ళు ఏమాత్రము లేరు. వాళ్ళు నిరీక్షణ లేని వారు. వాళ్ళ గురించి ఏమంటున్నాడంటే, నిరీక్షణ లేని ఇతరులు వలె మీరు ఉండద్దు, మీరు ప్రభువుని బట్టి నిరీక్షణ కలిగి ఉండాలా. ప్రభు యందు మీకు నిరీక్షణ లభించాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలా. వెన్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్సైడ్ ఆఫ్ యూ, దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ హోప్ ఇన్ హిమ్. ఆయన నీలో లేకపోతే ఈ నిరీక్షణ నీకు ఆయన యందు ఉండదు. అదే వాక్యం చెప్తుంది. నాకు అర్థమైన జ్ఞానంతో అదే చెప్తున్నాను. ఇంకా పైసలు ఇంకేమైనా చెప్తే కనుక నేను నేర్చుకుంటాను అంతే. కాబట్టి మనము ఆయన ఎంత నిరీక్షణ కలిగి ఉండాలంటే ఆయన పంపిన పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. దాని అర్థం అదే. కాబట్టి గాడ్ వాంట్స్ టు ఫిల్ యూ విత్ హోప్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ నిరీక్షణ నువ్వు కలిగి జీవించేవాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వాక్యం ఒక మాట చూడండి. అమ్మా, యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వాక్యం. ఒకసారి స్పష్టంగా చదవండి. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు. అబ్బా, ఎంత మంచి చక్కగా చదివాడు. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏమనంటే, I have told you this so that my joy, భార్య జాయ్ కాదు, భర్త నుంచి వచ్చే జాయ్ కాదు, పిల్లల దగ్గర నుంచి వచ్చే సంతోషం కాదు, ఆయన ఇచ్చిన సంతోషం. దట్ మై జాయ్ మే బి ఇన్ యూ. ఆయన ఇచ్చిన సంతోషము నీలో ఉంటే అప్పుడు అది మనకి ఎట్టి రీతిగా సహాయపడుతుంది అంటే, దెన్ యువర్ జాయ్ విల్ బి మేడ్ కంప్లీట్. హల్లెలూయా. ఈరోజు మన జాయ్ ఉంది. ఎక్కడుంది జాయ్? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, జాయ్. కారు కొనుక్కున్నాం, జాయ్. ఉద్యోగం వచ్చింది, జాయ్. లేకపోతే వెళ్ళి చక్కగా ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్నాం, జాయ్. ఈ జాయ్ ఉంది, లేదంటలే.
నువ్వు దాన్ని చూసి ఇదే జాయ్ అనుకుంటున్నావు, అది జాయ్ కాదు అని ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఏమంటున్నాడంటే నా సంతోషం అది మీలో ఉంటే మీ సంతోషము పరిపూర్ణమైంది, ఆయన లేకుండా ఇట్ విల్ బి ఇన్కంప్లీట్ అని చెప్తున్నాడు. కాబట్టి మేక్ షూర్ దట్ ద జాయ్ విచ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్ ఇస్ కంప్లీట్ ఇన్ యూ. నీలో సంతోషము పరిపూర్ణం అయిందా లేదా చూసుకో. మనము ఈరోజు వాక్యం అనే అర్థంలో మనని మనం చూసుకుంటే కనుక అవర్ జాయ్ ఈస్ ఇన్కంప్లీట్ బికాస్ హిస్ జాయ్ ఇస్ నాట్ ఇన్ us. ఆయన సంతోషం మనలో లేదు కనుకనే మనము సంతోషంగా జీవించలేని వారిగా మనం ఉంటున్నాం. ఎన్ని ఉన్నా కూడా సంతోషం లేదు. ఏమి లేవడానికి సంతోషం ఉంటుంది. మన ప్రభువుని బట్టి ఆయన ఇచ్చిన సంతోషాన్ని మనం కలిగితే పొందుకుంటే, ఆయనతోనే మనం నిలిచి ఉంటే, నువ్వు తర్వాత నీ ఫర్దర్ ప్లాన్స్ ఉంటాయి కదా, ఫ్యూచర్ ప్లాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వివాహం అవుతుంది, భార్య భర్తలు నూతన దంపతులు వస్తారు, కుటుంబానికి పిలుస్తారు, ఆహ్వానిస్తారు, భోజనాలు పెడతారు, అట్లా సంబరము 3-4 వారాలు లేకపోతే ఒక నెల అయిపోతుంది. నా తర్వాత మీ కర్మ, మీరు కొట్లాడుకుంటారో కింద మీద పడతారో ఏం చేసుకుంటారో అది మీరు. అప్పుడు మనం ఏం చేయాలి సార్? దేవుడు ఇచ్చిన సంతోషాన్ని మనం కలిగి ఉన్నామా అని ఒక్కసారి మనం సరిచూసుకోవాలి. సరిచూసుకొని దేవుడి సంతోషాన్ని దాని కుటుంబంగా భార్య భర్తగా మనం పొందుకొని కాపాడుకోగలిగితే, మనము నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ గా ఏదైతే ప్లాన్స్ సంతానం కొరకన్నా, వాళ్ళ చదువుల కొరకన్నా, నీ ఫ్యూచర్ గురించి అన్నా ఏదైతే నువ్వు ఆలోచిస్తావు చూడు, ఆయన సంతోషం నీలో ఉంది కనుక నీ హృదయ ఆశలన్నింటినీ తీర్చేవాడు ఆయన. దట్ ఈస్ వాట్ కంప్లీట్ ఇస్. ఆయన తీరుస్తాడు, ఆయన నడిపిస్తాడు. నీ జీవితంలో నీకు ఏమి కావాలని ఇస్తాడు, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా నువ్వు ఊహించిన రీతిగా ఆయన నడిపిస్తాడు. బట్ మేక్ షూర్ దట్ యు హ్యావ్ ద జాయ్ ఆఫ్ గాడ్ అండ్ మేక్ షూర్ దట్ విత్ హిస్ జాయ్ యువర్ జాయ్ షుడ్ బి కంప్లీట్. ఎప్పుడు క్రైస్తవులు లేమి అనే మాట మాట్లాడద్దు అని మా నాన్నగారు చెప్పేవాళ్ళు. ఎప్పుడు మేము ఆ మాటలు ఎప్పటి నుంచి వినేవాళ్ళం అంటే చిన్ననాటి నుంచి వినేవాళ్ళము. మా అమ్మని కూడా తిడతా ఉండేవాడు, గసురుకుంటూ ఉండేటోడు, ఎందుకో ఎప్పుడు చూసినా నోరెప్పితే లేమంటావు లేమంటావు అని. మరి పరిస్థితులు అట్లా ఉండేవి. ఎక్కడి నుంచి ఒక సహాయం వచ్చేది కాదు. మా అమ్మకేమో బిడ్డలకి ఏదో ఒకటి పెట్టాలని ఆశ, తల్లికి, తల్లి ప్రేమను బట్టి, కానీ అది సంపూర్ణం చేయలేని పరిస్థితి. ఆ సమయంలో కూడా మా పెద్దవారు అన్నారు, దేవుళ్ళు మనకిచ్చిన దానిలో లేమి అనేది మన జీవితంలో ఉండకూడదు, మనకన్నీ దేవుడు ఇస్తాడు అనే విశ్వాసంతోనే ముందుకు వెళ్ళిపోవాలని అట్టి రీతిగానే నడిపించారు. అట్టి రీతిగానే ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఏదో చేస్తారో అని చూసిన మా కుటుంబము ఈరోజు అనేకుడికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఎస్పెషల్లీ నా జీవితము ఇంటి రీతిగా యవనస్తుల మధ్యన నిలబడి చెప్తున్నాను అంటే అంతగా ప్రభుని ప్రతి విషయంలో అనుభవించుకుంటూ నడుచుకుంటున్నాము. కాబట్టి మేక్ షూర్ దట్ యువర్ జాయ్ ఇస్ ఫుల్. ఉన్న వాటిలోనే దేవుడికి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. నీకు ఏమేమి కావాలని తెలుసు, అవన్నీ ఇచ్చాడు. అవి ఇచ్చిన వాటిని బట్టి నువ్వు కృతజ్ఞత, సంతోషం లేదు కానీ ఇంకా లేమిలో ఉంటున్నావేమో. ఆ లేమి నుంచి నువ్వు బయటకు వచ్చేసి అపవాది వల్ల అనుమతించబడుతున్న ఒక ఆయుధం అది లేమి అనేది. ఆయన వల్లనే సమస్తము కలిగను, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆయన లేకుండా సమస్తము నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నీకు ఆయన అనుగ్రహిస్తానని నేను చెప్పుచున్నాను. గల్తీ రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయము 22వ వాక్యం. కరెక్ట్ 1:5 అవుతుంది, ముగించేస్తాను. అయితే ఆత్మ ఫలము ఏమి అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్ని వచ్చినాయి? ఆత్మ ఫలాలేమి, ఆత్మ వరాలేమి. అక్కడ మిస్టేక్ అయిపోతుంది. నేను చెప్పాను సార్, బైబిల్లో చదవండి. వాట్ ఆర్ ద ఫ్రూట్స్ అండ్ వాట్ ఆర్ ద ఇవి దేవుని దగ్గర అడిగితే కనుక. కాబట్టి అయితే నేను చెప్పుచున్నది ఏమనక ఆత్మ ఫలాలు ఏవి అంటే ఫస్ట్ది ప్రేమ. ఈ ఆత్మ ఫలాలు పొందుకోవాలి అంటే క్రైస్తవులు మొట్టమొదటిగా దేవుని ప్రేమని రుచి చూసిన వారై ఉండాలి. దేవుని ప్రేమను రుచి చూసిన వారై ఉండి ఆ ప్రేమని ఇతరులకి చాటి చెప్పే వారై ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఇతరులకి దేవుని ప్రేమని రుచి చూచినాక ఇతరులకి నువ్వు చాటి చెప్తూ ఉంటావో దెన్ ఫాలోస్ ఏంటి?
ఫస్ట్ లవ్, తర్వాత జాయ్. కాబట్టి నువ్వు జాయ్ఫుల్ గా ఉండాలంటే నీ ప్రభు గురించి నువ్వు ఇతరులకు చెప్పాలి. నీ ప్రభు నీకు ఏం చేస్తాడో ఇతరులకు చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మనం ప్రశ్నించారనుకో, నీకేం చేస్తారు నా ఏసయ్య అని అడిగిరనుకో, ఏం చెప్తావు? నాలాంటాడైతే నేను ఒకటే చెప్పాలి, అరే నువ్వేంద్ర అట్లా మాట్లాడుతున్నావు, నేనైతే ఒకటే చెప్తున్నా, నా ఏసయ్య నాకు ప్రాణం పెట్టిందని చెప్తున్నా. అది చెప్పినప్పుడు వీడి దగ్గర పోవడము మంచిదో చెడో అది వారిష్టం, వాడిని ఉద్దేశం. కానీ నువ్వు చెప్పదో చూడు, వాడు నిన్ను మాట విని వాడు ప్రభువుని తెలుసుకొని వాడు రక్షణ పొందుకుంటే వాడికి మంచిదే. ఒకవేళ వాడు వెళ్ళిపోతే అది వాడికి నష్టం. కానీ మనకేంటంటే వాడు వెళ్ళిపోయాడు, వాడు వినలేదు, వాడితో నేను ఇంకొకసారి చెప్పదలుచుకోలేదు అని కాదు. కానీ మనం ఏంటంటే ఆయనకు ఒకసారి చెప్పాము, దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, దాని తర్వాత నీ పని నువ్వు వచ్చేసావు. కాబట్టి దేవుడు అప్పగించిన పని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన ఇచ్చిన రక్షణ గురించి నువ్వు ఇతరులకు చెప్పినప్పుడు అది నీకు సంతోషాన్ని పుట్టిస్తుంది. అట్టి రీతిగా వీ హ్యావ్ టు డెవలప్ ఆల్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ఈ ఆత్మ ఫలాలు డెవలప్ కావాలి. వీ హ్యావ్ టు డెవలప్. దేవుడు డైరెక్ట్ గా ప్రేమను ఇచ్చాడు. చాకలో ఉతికినట్టు ఉతుకుతాడు బండకేష్. నెత్తి పగిలిపోవాలా, దూర చితికిపోవాలి, అప్పుడు ఆయన ప్రేమ అర్థమవుతుంది. అది ఎవరి చేతిలో కొట్టు కన్నులు తినడం కాదు, ఆయననే నలగొట్టాలి. అట్లా నలిగిపోయినావు ఎప్పుడన్నా? నలగాలి. క్రైస్తవులు దేవుని బిడ్డలుగా నలుగుతేనే ఆయన ప్రేమ అంత ఏమంటారు, దాని యొక్క సుహాసన అంతా వెదజల్లుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం నిలబెట్టుకొని ఈ ఆత్మ ఫలాలు దేవుడు ఏవైతే మనకి అనుగ్రహించాలని ఆశపడుతున్నాడో ప్రేమ కలిగి జీవించండి. భక్తుడు అంటాడు కదా, ప్రేమ లేని వాడిని అయితే నేను పెద్దున్నే. ఈరోజు నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావు, కానీ నీ సొంతంలో నువ్వు ప్రేమించలేకపోతున్నావు. నువ్వు కుటుంబంలో మీ అందరిని ప్రేమించగలుగుతున్నావు, కానీ నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోతున్నావు. అది పొరపాటు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే పక్కన వాళ్ళని ప్రేమించడం నీకు తెలుస్తుంది. చాలా మందిలో ఒక శనిదేవుడు ఉంటాడు. శనిదేవుడు ఉంటాడు. వాడు ఏమంటాడంటే, నా బ్రతికి ఇంతే, నా బతుకు ఇట్లా తగలడ్డది. శని చుట్టుకుంటే ఏమవుతుంది? అట్లనే మాటలు వస్తాయి. అట్టి రీతిగా కాదండి. దేవుని బిడ్డలుగా మనం అందరితోని దేవుని ప్రేమను కలిగి ఉండాలి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళన్నా కానీ, వాడు రోడ్ల మీద తిరిగేటోడు కానీ, బార్లకి వెళ్ళి కూర్చునేటోడు కానీ, లేకపోతే వ్యభిచారి కానీ, లేకపోతే ఎవడన్నా కానీ, ఏ జోదం గీదం పెట్టుకొని ఏ అలవాటాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డలకు రక్షణ పొందుకున్న మనం అందరము ఆత్మ ఫలాల్లో ఫస్ట్ది ప్రేమ. నువ్వు అందరినీ అదే ప్రేమతో నువ్వు ప్రేమిస్తేనే ఆ ప్రేమ నీలో డెవలప్ అవుతుంది. మనం చాలాసార్లు కొంతమందిని అవుట్ సైడర్స్ చూసినప్పుడు, అమ్మో ముందు వస్తున్నారు తప్పించుకొని వెళ్ళిపోతాం, తలదించుకొని చాలా మంది వెళ్ళిపోతూ ఉంటాం. అది దేవుని ప్రేమ కాదు. దాన్ని బట్టి మనకు ఒకటి అర్థమైపోలేదు తెలుసా, ఆత్మ ఫలాలు నాలో డెవలప్ కాలేదు. ప్రేమనే స్టార్టింగ్, అదే నువ్వు కలిగి జీవించలేకపోతే ఇంకా వేరేవన్నీ ఎప్పటికీ డెవలప్ చేసుకుంటావు. ఎప్పుడు ఆత్మాభిషేకంతో నింపబడదు. చాలా మంది తెలుసో తెలియకనో ఇవన్నీ అనలైజ్ చేయరు. ఎట్లా పొందుకోవాలి, పొందుకున్న మనం దాన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి, ఇది అనలైజ్ చేయరు. మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, సేవకుడి ద్వారా వాక్యం వింటారు, ముగింపు ప్రార్థనలో ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు అని అయిపోతుంది. నీలో డెవలప్మెంట్ లేకుండా ఎడకెళ్ళి నిలబడుతుంది ప్రేమ నీలో. కాబట్టి నేను నువ్వు డెవలప్ చేసుకో. దేవుడిని అడుగు, ప్రభువా నీ ఆత్మ ఫలాలతో నన్ను కట్టయ్యా, నింపయ్యా, అది నేను ఈ లోకానికి నేను చాటి చెప్తాయ్యా, అట్టి రీతిగా నేను కలిగి జీవిస్తానయ్యా అని దేవుడికి మనం చెప్తే కనుక దేవుడు తప్పక ఆయన సహాయం చేస్తుంది. కీర్తన 30:11 వాక్యము, ఇంకొక వాక్యం చూసుకొని ముగించుకుంటాం. కీర్తనలు 30 అధ్యాయము 11 వాక్యం. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా. ఎంతమంది నిజంగా మీ వ్యక్తిగత జీవితాల్లో కొన్ని సంవత్సరాలు గట్టిగా ప్రభుని పట్టుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయా? కొన్ని సంవత్సరాలు ఏడవాలి, ప్రభుని పట్టుకోవాలి. ఎందుకంటే మనం ఏడ్చేటప్పుడు మన కన్నింటిని నాట్యంగా మార్చి నాలుగు ఓడమై భూమి మీద ఉన్నాడంటే కేవలం ఆయననే. ఆయన విడిచిపెట్టద్దు.
ప్రభా సంతోషాన్ని పోగొట్టుకున్నా దాన్ని సంతోషాన్ని తిరిగి పొందుకునే కృపను దయచేయని ఏడవాలి. కారణాలు ఏంటో వెతకాలి. ఎందుకు పోగొట్టుకున్న సంతోషాన్ని, ఎక్కడ తప్పిదం జరిగింది, నా ద్వారానే జరిగిందా లేకపోతే నా స్నేహితుల ద్వారా తప్పిదం జరిగిందా, మొత్తానికి కారణం ఏంటి అంటే పోగొట్టుకున్నాము. మరి అది తిరిగి పొందుకునే వారిగా మనం గట్టిగా ప్రభువుని పట్టుకుంటే కనుక నీ కన్నీటిని ఆయన జ్ఞాపకంగా ఆయన మారుస్తున్నట్టు. యూ టర్న్ మై మార్నింగ్ ఇంటూ డాన్సింగ్, యూ హ్యావ్ రిమోట్ మై సాక్క్లాత్ అండ్ క్లోతెడ్ మీ విత్ గ్లాడ్నెస్. సంతోషం. ఇప్పుడు మనలో చెప్పిన కదా, శనేశ్వరుడు ఉన్నప్పుడు శనిదేవం పడిస్తుంది, అదే పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు శుభమే ఉంటుంది. అటు రీతిగా మనము పోవాలి. ఎందుకంటే మనము దుఃఖము, బాధ, లేమిలో ఉండడము దేవుని చిత్తము కాదే కాదు. దేవుని చిత్తం ఏంటి అంటే నువ్వు అన్ని కలిగి ఉండాలా, దానికన్నా ప్రాముఖ్యంగా ఆయనని నువ్వు కలిగి ఉండాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ఆ దేవుని చిత్తానికి మనము అప్పగించుకున్నాము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి చిన్న వాక్యం చదువుతాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో అది దేవుని చిత్తమైనది. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు అంటే మనకి ఏ కృతజ్ఞతాస్తుతులు తెలుసు కదా? మేలు చేస్తేనే కృతజ్ఞత, మేలు పొందుకుంటేనే. ఆ పాత సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏమైనా చేయరా అంటే నాకేం రాక అని కవిత. మనం కూడా మన భక్తులు ఇట్లానే ఉన్నాయి. ప్రభు దగ్గరకు వస్తాము, ప్రభు సన్నిధిలో ఆనందించండి, ఆయనలో హర్షించండి, ఆయన సన్నిధి అనుభవించండి అంటే నాకేమొస్తుంది? ఏం రాదు. నువ్వు నిజంగా అది చేయగలిగితే నువ్వు పొందుకోగలవు. నిజంగా నువ్వు దేవుణ్ణి ఆరాధించగలిగితే ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయి నీ మీద. కాబట్టి ఎల్లప్పుడూ మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. పోట్లాట అయిందా ఇంట్లో? అరుస్తాము, ఎందుకంటే మనుషులు ఉప్పు కారాలు తింటాం కదా. ఉప్పు కారాలు తింటాం కాబట్టి నోరు అదుపులో ఉండదు కదా, మనకి వాగ్వాదాలకు తిరుగుతుంటాం. అందుకనే ఒక పాత వాడుకతో మాట్లాడే మాట అర్షే కుక్క కలవదు. అందుకని వాళ్ళ అరుస్తులు అలవాడి మనం మౌనం పాటించి పక్కకి వెళ్ళిపోయినాం అనుకో చదువుకోపోతాం. ఆకలిసినప్పుడు దగ్గరకు వస్తాయి, సావాసం కావాల్సినప్పుడు దగ్గరకు వస్తాయి. అట్లనే మనం సరి చూసుకోవాలి. గివ్ థ్యాంక్స్. నేనైతే అట్లనే ఉన్నా నా జీవితంలో. నా భార్యతో నాకు ఏదైనా పోట్లాట అయిందా, ఆమె తిడతా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్తా. దాని తర్వాత ప్రభా నా భార్యతో నాకు ఇబ్బంది వచ్చిందిగా, నీకు వందనాలయ్యా అని చెప్తాను. అంతా నిజంగా నేను అట్లనే చెప్తాను. ఎందుకంటే నేను నా సంతోషాన్ని నేను కాపాడుతాను. నేను నా సంతోషాన్ని కాపాడుకుంటే ఆమె పోగొట్టుకున్న సంతోషం మనం కాపాడుకునే కారణంగా నేను ఉండగలను. కాబట్టి పోట్లాట అయిందని చెప్పి మొక్కలు ఎత్తి పెట్టుకొని మాట్లాడుకుని ఉండడం కాదు. మనము అన్ని విషయాల్లో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది కొట్లాటలైనా లేకపోతే పెద్ద పెద్ద తగాదాలైనా ఏదైనప్పటికీ లార్డ్ ఎందుకు ఇది వచ్చిందో, తప్పు నాదై ఉంటే నన్ను క్షమించయ్యా. ఒకవేళ నేను తప్పు చేయకుండా ఇది నా మీద వచ్చిందేమో, నువ్వు ఇచ్చిన సంతోషాన్ని కాపాడుకుని కృపను దయచేయి. కోల్పోయిన ఆవిడ తిరిగి పొందుకునే మార్గాలు చేయని చెప్పి దేవుడిని అడగాలి. మనం అడిగినప్పుడు దేవుడు మనకి అట్టి మనసును దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది అంటున్నాం. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలి. లేమిలో ఉన్నావా, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నావా, ప్రైజ్ గాడ్. అప్పులు బాధలో ఉన్నా అని చెప్పి చాలా మంది అక్కడే సమాధి చేయబడతారు. ఇంకా ఇంకా పైకి రాలేము, మమ్మల్ని ఎవరు విడిపించారు అనుకుంటాం. కానీ లేదు, అక్కడ ఎందుకు అప్పుల పాలు అయిపోయినావు, ఎందుకు ఇట్లతో తెచ్చుకున్నావు, ఎవరి అజాగ్రత్త వల్ల అట్లా అయిపోయినావు, అవన్నీ నువ్వు ఒకసారి తలపోసుకొని ప్రభుని వేడుకొని ప్రభుకి నువ్వు ఉంటున్న స్థితిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి దేవుని చిత్తాన్ని మనము
నెరవేర్చడం అనేది దేవుడు ఎంతగానో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే అందరికీ తెలిసిన వాక్యమే హబక్కూకు గ్రంథం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వాక్యాలు చూసుకొని ముగించుకోవచ్చు. అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూర చెట్లు పూయకునినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, పోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, చేనులో పైరు పంట చేతికి రాకపోయినను, గొర్రెలు గొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, యెహోవా యందు ఆనందించదను, నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. నేను సంతోషించను. ప్రభువు యెహోవాయే నాకు బలము. చాలండి. కాబట్టి through the fig tree does not bud, yet I will rejoice in the Lord. I will be joyful in God my Savior. నేను రక్షించే దేవుడిని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా ఇక్కడ ఈ భక్తుడు హబక్కూకు ద్వారా తెలియపరుస్తున్నది ఏంటి అంటే, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా క్రైస్తవులు క్రీస్తు రక్తంలో కడగబడ్డ వారు వాళ్ళు ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవారుగా ఉంటారంట. ఈరోజు మనకు దేవుడు అంటే స్థితి ఇవ్వలే కదా. చేనులో పైరు లేకపోయినా ఉన్నది, ఇగో రోజు అన్నం తింటున్నాం, ఇక్కడే ఉన్నది. పండ్లు కావాలంటే శుభ్రంగా అన్ని దేవుడు మన కళ్ళ ముందే ఉంచాడు. ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ చక్కవి మనకు నచ్చినవి కొనుక్కొని తినొచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కానీ లేని స్థితిలో అయితే దేవుడు మనం ఉంచలేదే. ఈరోజు ఎంతో మంది వాళ్ళ దగ్గర ధనము లేక, వాళ్ళు కొనుక్కోలేక, డబ్బులు వెచ్చించలేక ఆరోగ్యాలు పోగొట్టుకున్నవారు ఎంతోమంది చావు పడక వరకు దిగజారిపోయిన వారు లేకపోలేదు. కానీ దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, అన్ని సమకూరుస్తున్నాడు. అందుకనే వాక్యం చెప్తుంది కదా, రోమన్ రాసిన పత్రికలో, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చి మేలుకై ఆయన జరిగిస్తాడు. కాబట్టి ఏర్పాటులో ఉన్నామని ఎప్పుడు మర్చిపోతున్నాం. ఏర్పాటులో ఉంటేనే పోరాటాలు ఎక్కువ ఉంటాయి. ఈ పోరాటాలు బట్టి మనం ఏర్పాటు నుంచి బయట అడిగేసామనుకో కొట్టుకుపోతాం. ఏర్పాటులో ఉన్న వాటి శ్రమల పాలు, అవమానాలు, నిందలు, చేయరాని కారణాలన్నీ నీ మీద వేస్తారు, ఒత్తిడి వస్తుంది. ఆ సమయంలో కానీ హబక్కూకు భక్తుడు తెలియజేస్తున్న రీతిగా నువ్వు ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభువుని బట్టి ఆయన రక్షకుడు కనుక నువ్వు ఆయన బట్టి స్తుతిస్తే కనుక ఈ రోజు నీకు లేమి ఉన్నదేమో, కానీ ఆ లేమిని నా ప్రభు రేపటి దినాన సమృద్ధిగా మారుస్తాడు. హల్లెలూయా. కొద్దిగా టైం కావాలా, కొద్దిగా ఓపిక కావాలా, కొద్దిగా సహనం కావాలా. అట్టి నిరీక్షణతో ఆయన వైపు చూస్తే సమస్తము మన ప్రభు దగ్గర నుంచి పొందుకున్నాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించు దాకా. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తామండి. కళ్ళు మూసుకుందాము. మోకరించే వాళ్ళు మోకరించగలిగితే మోకరించండి. పరిశుద్ధుల ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, ఈ 12వ మాసంలో ప్రభా, ఇటు రీతిగా ప్రభా హార్వెస్ట్ ఫెస్టివల్ ని నైనా మేము జరుపుకోవడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఆలస్యమైనప్పటికీ నైనా అద్భుత రీతిగా ప్రభా ఈ మందిరాన్ని ఇటు రీతిగా మేము అలంకరించుకునే కృపను, అటువంటి సహాయాన్ని నైనా మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. అనుకోని రీతిగా ప్రభా ఇవన్నింటినైనా బిడ్డల్ని ప్రేరేపించినైనా ఇక్కడ నేను సమకూర్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇవన్నింటిని బట్టినైనా నువ్వు మాకు ఎన్ని చేసావో మేము ఒక్కసారి కనుకోసుకొని ప్రభా కృతజ్ఞత భావంతో నేను స్తుతించే వారిగా ప్రభా మా జీవితాన్ని మీరు ఒక్కసారి దర్శించండి అయ్యా. మీరు లేకుండా ఏమీ లేదయ్యా, మీరుంటే మేము అన్నీ కలిగి ఉంటామని మీ వాక్యం తెలుస్తున్నాయి. అవును ప్రభా, నిన్ను పోగొట్టుకున్న వారుగా మేము ఉంటున్నామేమో, నీ సావాసంలో మేము నిలిచి లేని వారుగా మేము ఉంటున్నామేమో అయినా ఒక్కసారి మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని తిరిగి నైనా మీ చెంత చేర్చుకోండి. మా లేమిల నుంచి నేను సమృద్ధిలోనికి నైనా మీరు నడిపించే దేవుడు వరకు నైనా నేను స్తుతించే అటువంటి భాగ్యాన్ని నైనా మీరు మాకు దయచేయండి. ప్రతిదినము ప్రభా నువ్వు చేసిన మేలులను తలపోసుకుంటూ నువ్వు ఇచ్చిన రక్షణ ఆనందంలో ఆనందిస్తూ ప్రభా ఆ ఆనందమునైనా పరిపూర్ణమవునట్లు ప్రభా అది కాపాడుకొని కృపను దయచేయండి.
మీరే మాకు తోడుగా ఉండండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. బిడ్డలైనా ఎంతో సిద్ధపాటు కలిగి ప్రభా వాళ్ళ శ్రేష్టమైన అర్పణలు నీ సన్నిధికి తీసుకొని వచ్చిందాం ప్రభా. సిద్ధపాటు లేని వారు ఒకవేళ ఉంటే కనుక ప్రభా వాళ్ళు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. తెచ్చిన ప్రతి ఒక్క అర్పణనైనా నీ సన్నిధిలోనైనా అది అంగీకారంగా ప్రభా దాన్ని మీరు చేయండి ప్రభా. మీరు కార్చిన రక్తం చేత మమ్మల్ని కడగండి అయ్యా. మేము అర్పించే ప్రతి ఒక్క అర్పణ ప్రభా నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభా మా జీవితాలనైనా నీకు నైనా సమర్పించుకొని ప్రభా మాకు దయచేయండి. మీరు ఇచ్చిన రక్షణలోనైనా మేము నిలిచి ఉండేవారిగా ప్రభా, మీరు అనుగ్రహిస్తున్న రక్షణ ఆనందము మేము కలిగి జీవించేవారిగా ప్రభా నీ ఆత్మ కార్యాలను మాలో జరిగించండి. అదే రీతిగా ప్రభా నీ వాక్యం అనే వెలుగునైనా మాలో ఆరిపోయిందేమో ప్రభా అది తిరిగి వెలిగించండి ప్రభా. దాన్ని ఎట్టి రీతిగా కాపాడుకోవాలో మీరు మాకు నేర్పించండి. మీ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేము ప్రభా. మీ సహాయం కొరకునైనా ఈ సంవత్సరం మొత్తం మమ్మల్ని కాపాడినందుకు ప్రభా ఎట్టి రీతిగా కృతజ్ఞత భావంతో ప్రభా నీ సన్నిధిలో మేము చేరుకొని ఉన్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు దర్శించండి. ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు బలపరచండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. నూతన కార్యాలను బిడ్డల జీవితంలో మేము జరిగించమని అడుగుతున్నాం ఉంటుంది. ఒక్కసారినైనా మమ్మల్ని విడిచిపెట్టదయ్యా. మీరు మమ్మల్ని విడిచిపెడితే మేము అగాధంలోనికి వెళ్ళిపోతాం ప్రభా. మమ్మల్ని విడిచిపెట్టండి. నీ ప్రేమలో నిలిచి కృపలు మాకు దయచేయండి. ఆ ప్రేమలోనైనా మేము నిలిచి ప్రభా ప్రేమని సాటి చెప్తున్నప్పుడు ప్రభా ఆత్మఫలాలు పొందుకుంటాము అని వాక్యం ద్వారా మనం పెద్దదీసి పరిశుభ్రం. అవునైనా ఇతరులతోని వీళ్ళంత మటుకు ప్రభా సమాధానంతో మీ ప్రేమతోనైనా మేము కలిగి జీవించే బిడ్డలు ప్రభా. మీ ప్రేమతో మా ప్రతి ఒక్కరికి మేము నిలబడ్డాయా. మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ నెలని బట్టినైనా మీ వందనాలు. ఈ మాసాన్నినైనా మీ జన్మదినాన్ని మేము ఆచరిస్తుండగా ప్రభా మీరు మాలో జన్మించాలి అని అటు సిద్ధపాటు మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. మీరు లేనిదే మా జీవితాలు వ్యర్థమయ్యా. నేను మేము కలిగి ఉండే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిలో నిలిచి ఉండి ప్రతిదినము నూతన పరచబడుతూ ప్రభా నీ రాకడలో ప్రభా తగిన సిద్ధపాటు కలిగిన వారమై ప్రభా మీరు ఎదుర్కొనే కృపను అటువంటి బాధ్యతని మా ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. రక్షణ పొందుకున్న మేము ప్రభా రక్షణ భయంతో వణుకుతోనైనా కొనసాగించుకునే కృపను దయచేయండి. అంటే జ్ఞానంతో మమ్మల్ని నింపండి. ఇంకా రక్షణ పొందుకోలేని వారు ఎంతో మంది ఉంటున్నారు. ఆ బిడ్డలు మీరు దర్శించండి. వాళ్ళని మీరు త్వరపెట్టండి ప్రభా. త్వరపెట్టినైనా రక్షణ పొందుకునే వారిగా ప్రభా అటు సిద్ధపాటు వాళ్ళకి అనుగ్రహించండి. రక్షణని ఆలస్యం చేయండి, నిర్లక్ష్యపరచడం ప్రభా. విను వెంటనేనైనా వాళ్ళు రక్షణను పొందుకొని ప్రభా మీలో ఎదిగే కృపను దయచేయండి. మీకు అట్టగట్టబడితే మేము బహుగా ఫలిస్తాము అని ఉంటాం. మీకు అట్టబడే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. మేము బహుగా ఫలించడం ద్వారా తండ్రి నామము మహిమపరచబడతారు ప్రభా. అవును ప్రభా నా జీవితం ద్వారా మా జీవితాల ద్వారానైనా తండ్రి యొక్క నామము మహిమపరిచే రీతిగా ప్రభా మా బ్రతుకులను మీరు మార్చండి. మీ రక్తంతో మమ్మల్ని కడగండి. మీ ఆత్మతో నింపండి ప్రభా. మీ పరిశుద్ధ నాకైనా తగిన సిద్ధపాటు అంటే పరిశుద్ధ అలంకరణ మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలందరినీ మీద ఒక్కసారి మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మీ చేతులకి బిడ్డలు మీరు ఆశీర్వదించండి. లేని తీసివేయండి ప్రభా. సమృద్ధితో నింపండి ప్రభా. అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉంది. అన్ని విషయాల్లో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు కొనసాగే బిడ్డలుగా మా ప్రతి ఒక్కరిని నేను తీర్చిదిద్దుతారమ్మని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వచ్చిన పరమ తండ్రి.